హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గురుకుల విద్యాలయాల్లో 8 మరియు ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ద 8th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సో ఇంటిగ్రేటెడ్ కోచింగ్ కూడా ఉంటుందండి. ఐఐటి నీట్కి, జేఈటీకి అలానే ఎంసెట్కి. సో 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అలానే వీటికి ఎగ్జామ్ డేట్స్ ఎలా ఉంటాయి, సిలబస్ ఏంటి, దానికి సంబంధించిన నోటిఫికేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో గురుకుల విద్యాలయాల్లో 2025-26 సంవత్సరానికి గాను 8 మరియు ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సో 7th మరియు 10th పాస్ అయినటువంటి వారు మార్చి 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. సో వీరి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్, కుటుంబ వార్షిక ఆదాయం 1,00,000 లోపు ఉండాలి. మార్చి 4వ తేదీన హాల్ టికెట్లు విడుదలవుతాయి. 9వ తేదీ పరీక్ష ఉంటుంది. 25వ తేదీ మెరిట్ జాబితా ప్రకటిస్తారు. అలానే ఏప్రిల్ 11 మరియు 21 తేదీల్లో 2 దశల కౌన్సిలింగ్ ఉంటుంది. సో మరి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ గురుకులం, తాడేపల్లి, గుంటూరు డిస్ట్రిక్ట్. సో ఇది వెబ్ నోటిఫికేషను. సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ద 8th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సో ఏపీటీడబ్ల్యూఆర్ఈఎస్ గురుకులాల్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి వేకెన్సీస్ చూసినట్టయితే, సో నేమ్ ఆఫ్ ది కాలేజ్ విత్ అడ్రస్ కూడా ఇచ్చారు, కాలేజ్ కోడ్ కూడా ఇచ్చారండి. సో కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ పీటీజీ మాలిలో. సో బాయ్స్కి ఎంపీసీకి 40, బైపీసీకి 40 వేకెన్సీస్ ఉన్నాయి. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాఖపట్నం గర్ల్స్కి 45 ఉన్నాయి ఎంపీసీ, 45 బైపీసీ ఉన్నాయి. అలానే 8th క్లాస్ వాళ్ళకి 45 ఉన్నాయి. సో మరి ఏ డిస్టిక్ వాళ్ళకి అనేది కూడా ఇక్కడ ఇచ్చారండి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యము, విజయనగరము, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, వెస్ట్ గోదావరి, అలానే అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఈ డిస్టిక్లకి ఈ వేకెన్సీస్ ఇప్పుడు చెప్పేటివన్నీ. అలానే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పార్వతీపురం అట్ జోగింపేట. సో బాయ్స్కి 45 వేకెన్సీస్ బైపీసీ, ఎంపీసీ 45 బైపీసీ, 45 8th క్లాస్కి ఉన్నాయి. కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ విసన్నపేట గర్ల్స్కి 40 ఎంపీసీ, 40 బైపీసీ ఉన్నాయి. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీకాళహస్తిలో గర్ల్స్కి 45 ఎంపీసీ, 45 బైపీసీ, 45 8th క్లాస్ ఉన్నాయి. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీశైలం డ్యామ్ బాయ్స్ 45 ఎంపీసీ, 45 బైపీసీ, 45 8th క్లాస్ ఉన్నాయి. కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ తనకల్లు గర్ల్స్ 40 ఎంపీసీ, 40 బైపీసీ ఉన్నాయి. సో ఇక్కడ చెప్పినటువంటి ఈ 5, 6, 7 సో ఈ సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి వేకెన్సీస్ వచ్చేసి గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశము, వైఎస్ఆర్ కడప, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, అనంతపురం, ఈ జిల్లాలకి ఈ వేకెన్సీస్ ఉంది. సో అలానే 1, 2, 3, 4 కోడ్స్కి ఇందాక చెప్పినటువంటి డిస్ట్రిక్ట్స్కి అవి వేకెన్సీస్. ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ స్కూల్స్కి సంబంధించినటువంటి వాటికి అప్లై చేసుకోవచ్చు. సో మరి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్కి, సో ఆల్ ద ఎస్టీ స్టూడెంట్స్ బాయ్స్ ఆర్ గర్ల్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద 10th క్లాస్ ఇన్ అకాడమిక్ ఇయర్ 2024-25 ఇన్ టీడబ్ల్యూ రెసిడెన్స్ స్కూల్, ఆశ్రమం గవర్నమెంట్ స్కూల్స్. సో ఇక్కడ సో రికగ్నైజ్డ్ స్కూల్స్ నుంచి 10th క్లాస్ వాళ్ళు 24-25 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి. అలానే ఎస్టీ స్టూడెంట్స్ 8th క్లాస్ వాళ్ళు కూడా 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఏప్రిల్ 24-25కి ఎగ్జామ్కి అప్లై చేసేవాళ్ళు. సో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. 24-25 7th క్లాస్ స్టూడెంట్స్, 8th క్లాస్ 25-26 అకాడమిక్ ఇయర్కి. సో వీళ్ళు వచ్చేసి ఇంటర్మీడియట్ వాళ్ళు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఏదైనా పర్లేదు, ఆ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. సో సేమ్ అదేవిధంగా 8th క్లాస్ స్టూడెంట్స్ కూడా అంతేనండి. యాన్యువల్ ఇన్కమ్ వాళ్ళ యొక్క కుటుంబ ఆదాయం 1,00,000 లోపు ఉండాలి. 8th క్లాస్ అప్లై చేసుకునే వాళ్ళైనా, ఇంటర్మీడియట్కి అప్లై చేసుకునే వాళ్ళకైనా సేమ్ రూల్ అండి. సో ఇవి 100% రిజర్వ్ ఫర్ ద ఎస్టీ సీట్స్. సో దీంట్లో పిహెచ్సి ఎస్టీస్కి 3% రిజర్వ్డ్ కూడా అయి ఉంటాయి. సో మీ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క aptwgurukulam.ap.gov.in వెబ్సైట్లో. సో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, మేమైనా అప్లై చేసిస్తాము ఆన్లైన్లోనే. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇచ్చారు. సో
సో ఆల్మోస్ట్ ఏ డిస్టిక్ వాళ్ళకి అదే డిస్టిక్లోనే ఉంటుంది. దాదాపు మనకి ఇక్కడ 22 డిస్టిక్స్లో ఇచ్చారు. 22 డిస్టిక్ల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. మన ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన మనకు ఫిబ్రవరి 1వ తేదీ 2025న, అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యేది ఫిబ్రవరి 3, 2025 నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 2, 2025 అప్లికేషన్ చివరి తేదీ. బట్ ఏంటంటే లాస్ట్ వరకు ఉండకండి. సో చివరి తేదీ వరకు ఉన్నట్టయితే లాస్ట్లో ఒక్కొక్కసారి అప్లికేషన్స్ సర్వర్ ప్రాబ్లం వల్ల అప్లై కాకపోవచ్చు. దాదాపు ఫిబ్రవరి 28 లోపే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మరి హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మీరు మార్చి 4వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మార్చి 9వ తేదీ ఉంటుంది. పేపర్ వాల్యుయేషన్ వచ్చేసి అలానే మెరిట్ లిస్టు మార్చి 15 నుంచి మార్చి 21 లోపల ఓఎంఆర్ షీట్ వాల్యుయేషన్ ఉంటుంది. అలానే మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు ఈ మధ్యలోనే. సో మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేసేది మార్చి 25వ తేదీన మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేస్తారు. కౌన్సిలింగ్ వచ్చేసి 2 దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1 కౌన్సిలింగ్ ఏప్రిల్ 11వ తేదీ ఉంటుంది. ఫేజ్ 2 కౌన్సిలింగ్ ఏప్రిల్ 21వ తేదీ ఉంటుంది. ఇంకా అడ్మిషన్ వచ్చేసి ఇది తర్వాత గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము అడ్మిషన్ అనేది ఉంటాయి. సో కౌన్సిలింగ్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ మీకు సీట్ వచ్చేసినట్టే. సో మీకు వచ్చేసి ఓఎంఆర్ షీట్లో ఆన్సర్ ఇది యొక్క క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఆప్షన్లు ఇస్తారు. సో ఇంటర్మీడియట్ వాళ్ళకి 100 మార్కులకు ఉంటుంది, 100 క్వశ్చన్స్, 10th క్లాస్ సిలబస్. సో మరి ఎగ్జామ్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. 2.5 గంటల సమయం ఉంటుంది. ఇందులో 4 సెక్షన్లు ఉంటాయండి 100 మార్కులకి. ఇంగ్లీష్ పేపరు 20 మార్కులకు ఉంటుంది. 20 క్వశ్చన్లు అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ అనగా ఆప్షన్లు ఇచ్చేటివే, అంటే రాసేదే ఉండదు, జస్ట్ ఆప్షన్ టిక్ చేయడము. అండ్ మ్యాథ్స్ వచ్చేసి 40 మార్కులకు ఉంటుంది, 40 క్వశ్చన్లు. ఫిజికల్ సైన్స్ 20 మార్కులకి 20 క్వశ్చన్లు. అలానే బయాలజికల్ సైన్స్ 20 మార్కులకి 20 క్వశ్చన్లు. అలాగా 100 మార్కులకు ఉంటాయి. మొత్తం 100 కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే. 100 క్వశ్చన్లు 100 మార్కులు. మరి 8వ క్లాస్ స్టూడెంట్స్కి కూడా సేమ్ 100 మార్కులకే ఉంటుంది. వీళ్ళ యొక్క స్టాండర్డ్ వచ్చేసి 7వ క్లాస్ సిలబస్ ప్రకారం ఉంటుంది. సో వీళ్ళు కూడా ఓఎంఆర్ షీట్లోనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే. ఎగ్జామ్ టైము 10:30 నుంచి 1 గంట వరకు ఉంటుంది. 2.5 గంటల సమయం ఉంటుంది. సో ఇందులో తెలుగు సబ్జెక్టు 10 మార్కులకి ఇస్తారు, 10 క్వశ్చన్లు ఇస్తారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా 10 మార్కులు ఇస్తారు, 10 క్వశ్చన్లు. హిందీ కూడా ఉంటుంది, 10 మార్కులకి 10 క్వశ్చన్లు ఇస్తారు. మ్యాథ్స్ 20 మార్కులకు ఉంటుంది, 20 క్వశ్చన్లు ఇస్తారు. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ 15 మార్కులకి 15 క్వశ్చన్లు. బయాలజికల్ సైన్స్ 15 మార్కులకి 15 క్వశ్చన్లు. సోషల్ స్టడీస్ 20 మార్కులకి 20 క్వశ్చన్లు. మొత్తం 100 మార్కులకి 100 క్వశ్చన్లు ఇస్తారు. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. సో మీకైతే 8th క్లాస్ వాళ్ళకి 7th క్లాస్ సిలబస్ ఉంటుంది. ఇంటర్మీడియట్కి అప్లై చేసుకున్న వాళ్ళు 10th క్లాస్ సిలబస్ ఉంటుందండి. సో అలానే మీకు మన ఛానల్లో వీటికి సంబంధించి ప్రీవియస్ మోడల్ పేపర్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అప్లై చేసుకోవాలని అనుకునేవారు ఎవరైనా కూడా మీరు కింద కామెంట్స్లో తెలియజేసినట్టయితే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తానండి. సో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఫుల్ నోటిఫికేషన్ వివరాలు. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. చదవాలనుకున్నారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా చదవండి. మోడల్ పేపర్స్ని కూడా త్వరలోనే మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.